కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా కేజీబీవీ భోగాపురంలో మాక్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఓటర్స్ కూడా నించోవడం జరిగింది. ఈ ఓటర్స్ చేతుల్లో ఉండి వారి యొక్క ఐడి కార్డులు, అలాగే ఈ ఐడి కార్డులను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయం కనుక్కుందాం. మీరేం చేస్తారమ్మా ఇక్కడ ఉండి? వెరీ గుడ్. మీరెవరు? వెరీ గుడ్. అలాగే వీళ్ళు సక్రమంగా ఉండేటట్లు చూసేటట్లు పోలీసులు కూడా వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ పోలీసులు కూడా మనం కనుక్కుందాం ఏం చేస్తున్నారు ఏంటో. మీరేంటమ్మా? వీళ్ళు డిసిప్లిన్గా ఉంచి దొంగ ఓట్లు పాలవకుండా చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. అలాగే లోపల కూడా ఒకసారి మనం వెళ్దాము. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ను కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ భోగాపురం. ఓకే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుదాము వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యాడర్ ఏంటి అనేది. మీరు ఎవరండి అమ్మా? ఓకే, ఏం చేస్తున్నారమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మా. ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఓకే, ఇగోండి వారి యొక్క క్యాడర్స్ని కూడా ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రొసీడింగ్ ఆఫీసర్స్, ఏపీఓ అండ్ ఓపీఓస్. ఏం చేస్తున్నాం? ఓకే ఓకే. అలాగే ఓపీఓస్ కూడా ఇక్కడ సిపిఎల్ అండ్ ఎస్పిఎల్ ఓట్లని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క రహస్యంగా వారి యొక్క ఓటుని వినియోగించుకుంటున్నారు. ఆ వినియోగించుకున్నది ఎస్పిఎల్ బాక్స్లో ఎస్పిఎల్, సిపిఎల్ బాక్స్లో సిపిఎల్ వేయడం జరుగుతుంది. అలాగే ఇందులో వాళ్ళు ఓట్లు వేస్తున్నారా పట్టుకెళ్ళిపోతున్నారా అనే ఉద్దేశంతో అక్కడ ఒక అబ్జర్వర్ కూడా కూర్చోవడం జరిగింది. ఆ వ్యక్తిని మనం కనుక్కుందాం. మీరు ఏంటమ్మా ఇక్కడ ఏం చేస్తారమ్మా? వాళ్ళు అందులో వేసేటట్లు చూస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. అలాగే ఆ ఓటు వేసిన తర్వాత పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళేటట్లు ఇక్కడ పోలీసులు కూడా పకడ్బందీగా ఉన్నారు. అలాగే ఆ ఓట్లు అనేవి ఆ క్లాస్ రూమ్కి సంబంధించినవా కాదని చెప్పేసి ఇక్కడ మనకి ఏజెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే అమ్మా, మీరు ఎవరమ్మా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓకేనమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఏమైనా దొంగ ఓట్లు ఏమైనా పోల్ అయ్యాయి ఇప్పటి వరకు? ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ ఎలక్షన్కి సంబంధించి అబ్జర్వ్ చేయడం కోసం వాళ్ళ హౌస్ టీచర్ కూడా రావడం జరిగింది. ఈ ఎలక్షన్కి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం? ఎలక్షన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడ దొంగ ఓట్లు పాలయ్యే